వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. మొంతా తుఫాన్ ప్రభావంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రేవంత్ కలెక్టర్లు ఉన్నతాధికారులతో పంట నష్టంపై ఆరా తీశారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నేటి వరంగల్ పర్యటనని వాయిదా వేసుకున్నానన్నారు సీఎం. రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తానన్న సీఎం రేవంత్ తుఫాను ప్రభావిత ప్రాంతాల ఇన్ఛార్జ్ మంత్రులు అందుబాటులో ఉండాలన్నారు. తుఫాను బాధితుల్ని ఆదుకుంటామని, ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లకు ఉన్నతాధికారులకు సూచించారు. చెరువులు, వాగులు, కల్వట్టుల దగ్గర పరిస్థితులపై స్థానిక ప్రజలను అలర్ట్ చేయాలన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణలో రెడ్, ఆరెంజ్ అలర్ట్ ఎత్తివేశారు వాతావరణ శాఖ అధికారులు. 12 జిల్లాలకు యెల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు యెల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. మరోవైపు హైదరాబాద్లో వర్షం తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్లో వర్షం తగ్గుముఖం పట్టింది. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ని వాతావరణ శాఖ అధికారులు ఎత్తేశారు. తెలంగాణ వ్యాప్తంగా రెడ్, ఆరెంజ్ అలర్ట్ ని వాతావరణ శాఖ ఎత్తివేసింది. ప్రజెంట్ హైదరాబాద్ లో వర్షం తగ్గింది. 12 జిల్లాలకి ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. మనం చూడొచ్చు, వర్షం ధాటికి వరంగల్, మొత్తం తెలంగాణలో ఉన్న వరంగల్ పూర్తిగా నీటిమయమైన సిచ్యువేషన్ కనిపించింది. మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే హైదరాబాద్లో వర్షం తగ్గింది. ప్రస్తుతం రెడ్, ఆరెంజ్ అలర్ట్ ని వాతావరణ శాఖ అధికారులు ఎత్తివేశారు. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. మొంతా తుఫాన్ ప్రభావంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణలో వరద నీటితో చిన్నపాటి కుంటను తలపించింది. వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.